ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 97వ శ్లోకం. వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని. వజ్రేశ్వరి యంత్రములలోకెల్లా ఉత్తమమైనది శ్రీచక్రం. గొప్ప మహిమ కలది. పరమేశ్వరీ స్వరూపం శ్రీచక్రం. శ్రీచక్రం ఈ విశ్వమునకు పోలిక. శ్రీచక్ర వ్యాపనమే సృష్టి రచన. బిందు రూపంలోని పరాతత్వం సంకల్పశక్తిచే బాధించబడ్డది, త్రికోణంగా విస్తరించబడ్డది. త్రికోణంలోని 3 కోణములు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలినులుగా గుర్తించబడ్డాయి. ఈ 3 పరమేశ్వరీ అంశములు, కోణాధిదేవతలు. మధ్య కోణాధిదేవత వజ్రేశ్వరి పిండాండమునకు అధిదేవత, సర్వశక్తి వీర్యప్రదాత. శుక్లపక్ష షష్ఠీ తిథికి అధిదేవత కూడా. పరమేశ్వరి అంశమే వజ్రేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం వజ్రేశ్వర్యై నమః. వామదేవి. సృష్టి ప్రారంభంలో శివుడు జడుడు. పరమేశ్వరి ఇచ్ఛాశక్తి చేత శివునిలో సృష్టి సంకల్ప భావన ఏర్పడింది. అప్పుడు పరమేశ్వరునిలో దాగిన పంచభూతములు శివుని పంచముఖములుగా తోచినవి. పడమర దిక్కుకు సద్యోజాతం, వామదేవం ఉత్తర దిక్కుకు, దక్షిణ దిక్కున ఖఘోరం, ఈశానము ఊర్ధ్వదిశకు, తూర్పునకు తత్పురుషములు ప్రాతిథ్యాన్ని వహించి సృష్టి రచనకు తోడ్పడ్డాయి. ఉత్తర దిక్కు యొక్క శివరూపం వామదేవుడు. వామదేవుని శక్తి రూపమే వామదేవి. దుర్గాదేవి అను మరో పేరు కూడా కలది. అనాహత చక్రాధిదేవత. ఓం ఐం హ్రీం శ్రీం వామదేవ్యై నమః. వయోవస్థా వివర్జిత. ఈ సృష్టికి ముందు, సృష్టిలోను, సృష్టి తర్వాతను కూడా ఉండున్నది పరమేశ్వరి. అందుకే అమ్మ సనాతని. అమ్మ తత్వం అఖండత్వం. చిన్మయ రూపంలో ప్రకాశించు అమ్మ చిద్రూపిణి. కామునకే జగన్మాత నాయిక. అందుకే ఆమె పేరు కామేశ్వరి. జనన మరణములు, బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు పరమేశ్వరికి లేవు. బ్రహ్మాది దేవతలకు ఆయు ప్రమాణాలున్నాయి, కానీ పరాశక్తికి అవి లేవు. జగన్మాత సదా 16 సంవత్సరముల బాలికయే. ఎటువంటి వయస్సు నిబంధనలు, అవస్థలు లేని అమ్మ వయోవస్థా వివర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం వయోవస్థా వివర్జితాయై నమః. సిద్ధేశ్వరి. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టభూతయః. రూపం చిన్నదిగా మార్చుకొనుట అణిమ, పెద్దదిగా చేసుకొనుట మహిమ. శరీర బరువును పెంచుట గరిమ, తేలికగా చేయుట లఘిమ. దూర విషయములను జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించుట ప్రాప్తి. అభీష్టములను నెరవేర్చుట ప్రాకామ్యం. శక్తి సామర్థ్యములను ఇతరులందు ఆరోపించుట ఈశత్వం. సర్వభూతములను తన వశమందుంచుకొనుట వశిత్వం. ఇవన్నీ అష్టసిద్ధులు. దూరదర్శ శ్రవణములు, వేరే లోకమునకు పోవుట, ప్రారబ్ధ తరుగుదల, త్రికాలముల జ్ఞానములనునవి సిద్ధులు. అమ్మ అనుగ్రహం చేత ఇవి కలుగగలవు. విశ్వంలో గల సిద్ధుల రూపం నాయిక పరమేశ్వరి. అందుకే అమ్మ సిద్ధేశ్వరి. మూలాధార చక్రాదిదేవత. ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధేశ్వర్యై నమః. సిద్ధి విద్య. పుట్టుకతోనే
జ్ఞాన వైరాగ్యములను కలిగిన వారు సిద్ధులు. శుకుడు, సనక సనందులు, వ్యాసుడు మొదలగువారు సిద్ధులు. పరమాత్మ తత్వానుభవం గలవారు, పరాతత్వాన్ని బోధించేవారు. వారు బోధించు విద్యయే సిద్ధి విద్య. చిత్తశుద్ధిని, ముక్తిని ప్రసాదించునవి. మోక్షాన్ని ప్రసాదించు విద్యయే సిద్ధి విద్య. సిద్ధి విద్యా స్వరూపం పరమేశ్వరి. అందుకే అమ్మ సిద్ధి విద్యగా కొనియాడబడింది. ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధి విద్యాయై నమః. సిద్ధిమాత. అణివాద్యష్ట సిద్ధులు పరతత్వాన్ని బోధించి ముక్తిని ప్రసాదించే సిద్ధి విద్యలు పరమేశ్వరీ రూపాలు. ఆమె సర్వ విధములగు సిద్ధులకు విద్యలకు జనని. అమ్మ అనుగ్రహం చేతనే అవి లభిస్తాయి. సర్వసిద్ధులకు మాతయగు పరమేశ్వర సిద్ధిమాత, ఆజ్ఞాచక్రాది దేవత. ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధిమాతాయై నమః. యశస్విని. సర్వచరాచరములకు అధిదేవత, మూల కారణం పరమేశ్వరి. ఈ సృష్టిలోని నానా విధములగు రూపములు, నామధేయములు అమ్మ అంశములు. వేదములు, ఉపనిషత్తులు, పురాణేతిహాసములు మొదలగు వాగ్రూప సాహిత్య రూపమే జగన్మాత. సృష్టిలో గల శుభములు, శోభనాదుల భావరూపం భగవతి. సర్వమునందుండు చైతన్య స్రవంతి అమ్మ. యోగం భోగం అమ్మనే. ఇన్ని విధములుగా పరాశక్తి కీర్తింపబడింది. సర్వాంతర్యామయగు అమ్మ యశస్సు పొగడ వీలు కానిది. కారణం యశస్సే అమ్మ రూపం. అందుకే అమ్మ యశస్విని, సహస్రార చక్రాది దేవత. ఓం ఐం హ్రీం శ్రీం యశస్విన్యై నమః.